దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ అని అబ్రహామునకు ప్రకటించును. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా, అదిగో విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆశీర్వదింపబడాలి. నా ఇంటిలో ఇది ఉండకూడదు, ఈ గొడ్డుపోతనం ఉండకూడదు. నీ సంతానం ఆకాశ నక్షత్రాల వల్ల నువ్వు చేస్తావని ప్రమాణం చేసావా లేదా? ఈరోజు మరి నా ఇంట్లో ఎందుకు గొడ్డుపోతనం ఉంది అని అడగాల. నువ్వు ఈ పూట ఆశీర్వాదం పొందుకొని నువ్వు బయలుదేరి వెళ్ళాలా. పితరులకి ఆయన జ్ఞాపకం చేశాడు. మన పితరులు ఆయనకి జ్ఞాపకము చేశాడు. అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకో. అబ్రహాముతో చేసిన ప్రమాణం ఏమిటి, ఇస్సాకుతో చేసిన ప్రమాణం ఏమిటి, యాకోబుతో చేసిన ప్రమాణం ఏమిటి అని జ్ఞాపకం చేశారు. ఈరోజు అందుకే పరిశుద్ధాత్ముడు నాలో పురుకొలిపి లేపుతున్నాడు. జ్ఞాపకం చేద్దాం దేవుడికి. మా పితరుడైన అబ్రహాముకి నువ్వు చేసిన ప్రమాణము నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు దీవిస్తానన్నావు, నువ్వు ఆశీర్వదిస్తానన్నావు. క్రియల వలన కాదు, కృప వలన. ఆ కృప విస్తరింపబడాల. యేసు నామములో విస్తరింపబడాల. అబ్రహామును చూసి అసహ్యపడినట్లుగా, ఇస్సాకును చూసి అసహ్యపడినట్లుగా, యాకోబును చూసి లాబాను అసహ్యపడినట్లుగా, యోసేపును చూసి అన్నదమ్ములు అసహ్యపడినట్లుగా, ఇశ్రాయేలు ప్రజలను చూసి అనేకమైన గొప్ప రాజులు అసూయపడినట్లుగా ఆ ఆశీర్వాదం మాకు కూడా కావాలి. యేసు నామములో నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఈ 26లో మాకు సమస్తము కావాలి ప్రభా. అప్పులు ఉండకూడదు ప్రభా. గొడ్డుబోతుతనం ఉండకూడదు ప్రభా. పిల్లలు లేనివారులారా అడుగు నీ దేవుని యేసునామములో. ఎందుకు ఉండాలి గొడ్డుబోతనం? అబ్రహాము చేసిన ప్రమాణం ఏమైంది? అది నెరవేర్చబడదా? అబ్రహాముకే నెరవేర్చబడాలా? ఇజ్రాయేల్ ప్రజలకు నెరవేర్చబడింది. దాని కింద వాక్యం అంటాడు, ధర్మశాస్త్రము విధించిన సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. అదిగదిగో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అంటే మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను గనుక. ధర్మశాస్త్రం మన మీద పని చేయకూడదు. యేసు నామములో నువ్వు అది చేస్తే ఇది చేస్తే అది చేస్తే ఇది చేస్తే అనేది శాపం మన మీద ఉండకూడదు. గుర్తు చేయి దేవుడికి. ఈరోజు ఆయన మర్చిపోయే దేవుడు కాదు సంగమా. కానీ మన పితరులు జ్ఞాపకం తెచ్చుకోమని బ్రతిమలాడారు. అయ్యా జ్ఞాపకం తెచ్చుకోను. ఆయన అబ్రహాముకు నువ్వు చేసిన ప్రమాణం ఏమైందో జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ ఇజ్రాయేల్ ప్రజలు ఇలా ఉండకూడదు ప్రభా. నీ నెహెమ్యా జ్ఞాపకం చేశాడు, హగ్గై జ్ఞాపకం చేశాడు, ప్రవక్తలు జ్ఞాపకం